చంద్రబాబు గారు మందు బాబులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే మద్యం ప్రియులు మాత్రం ఒక బీభత్సమైన వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఇది టీడీపీ ఉద్దేశం, కారణం ఏంటి అంటే బ్రాండ్లు మార్చేశారు, మందు రేట్లు పెంచేశారు, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మొత్తం మందు బాబుల్ని, మద్యం ప్రియుల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నారు. ఈసారి జగన్ రాకూడదు అనేది మంచి కసితో ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పాలి కాబట్టి నిన్న మేనిఫెస్టోలో పొందుపరిచింది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఈసారి కనుక టీడీపీ అధికారంలోకి వస్తే ఆ విషపూరిత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చేస్తాం, అంటే మళ్ళీ యథావిధిగా పాత మందుని తీసుకొచ్చేస్తారు, ఈ కొత్త బ్రాండ్లన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి అనేది. అలాగే మద్యం ధరల నియంత్రణ, ఇప్పుడు పెరిగిపోయినని చెప్పుకుంటున్నారు కదా, వాటిని మళ్ళీ తగ్గించేస్తారు యథావిధిగా. అంటే మందు ఎవరైనా సరే విచ్చలవిడిగా అతి తక్కువ ధరలకి తాగేయచ్చు మేము వస్తే. ఇది నిజంగా మందు బాబులకి గుడ్ న్యూసే. అలాగే మద్యం షాపుల్లో 10% గీత కార్మికులకు కేటాయిస్తాం, కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేటాయిస్తాము అనేది. అంటే ఇప్పుడు ప్రభుత్వం